ఆది అందు అంటే ఆదివారమున మొదటి దినమున దేవుడు ఈ భూమికి పునాదులు వేసిన దినము. ఈ సృష్టిని సృష్టించిన దినము మొదటి దినము. దానికే ఆరాధన దినమని పేరొచ్చింది. ఈ భూమికి దేవాది దేవుడు ఆదివారము చూడండి, ఆదివారం అంటే రెండో వస్తుందా, ఒకటో వస్తుందా? రెండవది. బైబిల్ ఆదికాండం 1వ అధ్యాయం మొదటి లైన్లో ఏముంది? రెండవ ఉందా, ఫస్ట్ ఉందా, సెకండ్ ఉందా? రెండవ ఉంది. ఆదివారము ప్రపంచంలో కౌంటింగ్ ఆరంభించిన దినము, లేదా దేవాది దేవుడు ఈ సృష్టిని సృష్టించిన దినము ఏ దినము అని మనం ఆలోచన చేస్తే ఆదివారము. దేవుడు ఈ భూమికి పునాది వేయడం ఆరంభించాడు. మొదటి దినము ఆదివారము. ఏ దేశం దేవుడు ఎరుగా, ప్రపంచమంతా ఆయన సృష్టి. దేవుని గ్రంథాన్ని మనము స్పష్టంగా లోతుగా ధ్యానము చేస్తే ఆదివారము అన్నది మొదటిగా ఆరంభించబడుతుంది. ఆదివారం అన్నది ఆయన దేవుడు సృష్టికి పునాది వేసినట్టుగా మనం చూస్తాం. మొదటిగా ఆ వారంలో 7 రోజులు, 7వ రోజు శనివారము. 7వ రోజు శనివారము. మొదటి దినం ఏది వస్తుంది? ఆదివారం వస్తుంది. 7వ దినము శనివారము వచ్చినప్పుడు మళ్ళా ఏది కౌంటింగ్ చేయాలా? 1 కౌంటింగ్ చేయాలా. ఆదివారం 1 వస్తుంది, మళ్ళీ సోమవారం 2, మంగళవారం 3, బుధవారం 4, గురువారం 5, శుక్రవారం 6, శనివారం 7, మళ్ళా ఆదివారం 1. అట్లా ఇక కౌంటింగ్ లోకి వస్తుంది. సృష్టిలో మొదటి రోజు ఆదివారము. ఆదివారాన్ని దేవుడు 1గా పరిగణలోకి ఇచ్చాడు. ఈ సృష్టి ఆరంభము ఆదివారంతో ఆరంభించబడ్డది కాబట్టి మనము ఆదివారంలో ఉన్న గొప్పతనాన్ని ఒకటి నేర్చుకున్నాము. రెండోది ఏంటంటే, ఈ భూమికి దేవుడు వెలుగును కలగజేసింది ఆదివారమే. ఏమని రాయబడింది? మీరు ఇక్కడ చూస్తే కింది వచనం చూస్తే 3వ వచనంలో ఏమని రాయబడింది? దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగను. కింది వచనం ఏముంటది? ఒక దినము. రెండోది, ఆదివారము దినమనే దేవుడు వెలుగుని ఈ భూమి మీద తీసుకొచ్చాడు. ఇది రెండవ ప్రత్యేకత. ఆదివారంలో గొప్పతనము రెండోది ఏంటంటే, దేవుడు వెలుగైన దేవుడు వెలుగును ప్రకటించింది, వెలుగును తీసుకొచ్చింది భూమి మీదకి ఆదివారం దినమునే. ఇది రెండోది, ఇది గుర్తుపెట్టుకోండి. మూడోది, ఆదివారమున తిరిగి లేచిన దేవుడు. మన దేవుడు ఎప్పుడు లేచాడు? ఆదివారం కదా. పునరుద్ధారణ తిరిగి లేచింది ఎప్పుడు మన దేవుడు? ఆదివారమా, సోమవారమా, శనివారమా? సండే అన్న. తెలుసా మీకు సండే అని? భాస్కరణ, యేసుప్రభు ఎప్పుడు లేచాడు? దేవాది దేవుడు ఏ దినం లేచాడు? పునరుద్ధరణ దినము ఆదివారం అని ఉంది గారు. మార్కులో, మత్తయిలో, లూకాలో 4 చూసుకోండి మీరు. ఇంకను చీకటిగా ఉండగానే ఆదివారమున అని ఉంటది బైబిల్లో, మనం చూసుకుంటాం. ఆదివారమే దేవుడు సమాధిని సంఖ్యలను తెంచుకొని మరలా భూమి మీదకి వచ్చిన దినము ఆదివారమే. ఎందుకు? అసలు వాస్తవానికి విశ్రాంతి దినం మనకు శనివారము, యూదుల ఆచారం ప్రకారము. కానీ ఆదివారం అన్నది దేవుడు మనకిచ్చిన పునరుద్ధానం అని, ఆ రోజు సజీవుడైన దేవుడు మృత్యును జయించి సజీవుడిగా నిలబడ్డాడు మరలా భూమి మీదకి వచ్చని, దాన్ని ఆదివారముగా ఆరాధన చేస్తారు. ఎందుకు చేస్తారు అది విధంగా చెప్తా. మూడోది, సమాధిని సంఖ్యలను తెంచిన దినము, మరలా భూమి మీదకి మృత్యును చంపి సజీవుడిగా నిలబడ్డది ఆదివారం కాబట్టి ఆదివారానికి ఇది మూడో గొప్పతనం. నాలుగోది, పరలోకములో పోకముందే దేవుడు, గుర్తుపెట్టుకోండి అన్న,
భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాడు దేవుడు? పరలోకం పోకముందు దేవుడు భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాడు? 45 దినములు. 40 దినాలు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి కనబడ్డాడు? బైబిల్‌లో ప్రతి మాట ఉంది. 5 మందికి పైగా అని ఉంటది బైబిల్‌లో. 40 దినములు ఈ భూమి మీద సంచరించి 500 మందికి పైగా కనబడి ఆయన పరమునకు పోయి ఈ 40 దినాలు మరలా ఆయన పరమునకు పోయిన మరుక్షణమే 50 రోజుల కౌంటింగ్ వస్తుంది. 50వ దినమున ఏం చేసిండు తెలుసా ఆయన? ఆదివారమున పెంతుకోస్తు పండగ దినమున మేడగది మీదకి తన ఆత్మను కుమ్మరించాడు. అందుకే 50 రోజులు పెంతుకోస్తు పండుగ అంటారు దాన్ని. ఇవి 40 రోజులు, 10 రోజులేమో మేడగది మీద వాళ్ళు ఉపవాసం ఉండి కన్నీరు గారుస్తుండగా 10వ దినమున అవి 10, ఇవి 40 మొత్తం 50 దినాల్లో, అందుకే 50 దినాల ఉపవాస పండుగ అంటారు. మనం ఆచరించేది అదే. 40 రోజులు కూడా ఉంది కదన్నా, అదే పాటించొచ్చు కదంటే ఎవరెవరి ఇష్టం. మనకు ఆత్మ నడిపింపు రావాలి అంటే పరిశుద్ధాత్ముడు పరలోకం నుంచి నీ ఆత్మను కుమరించాలి. ఆయన ఆత్మనంటే 50 రోజులు ఉపవాస ప్రార్థన ఉండాలి. ఆ చివరి దినాల్లో దేవుడు తన ఆత్మను కుమ్మరించి నిన్ను వాడుకోబోతాడు. అన్నావా ఒక రోజు అన్నా, ఎప్పుడైనా వాడబడతామండి. ఎప్పుడైనా ఆత్మను కుమ్మరిస్తాడు. నేను కాదనట్లా. కానీ పెంతుకోస్తు పండుగ దినమున వాళ్ళు అక్కడ 10 ఉన్నారు. ఇది 40 కలుపుకుంటే 50 దినాలు అయితది. 50వ దినమున అనగా 50 రోజుల తర్వాత ఆదివారం దినమునే తన ఆత్మను పరలోకం నుండి కిందికి దింపాడు. అది పెంతుకోస్తు పండుగ దినమున అది మేడగది మీద కుమ్మరించాడు. అందుకే దీన్ని ఆదివారముగా ఇది మరొక లెక్కలోకి మనము తీసుకోవచ్చు. ఇది ఐదోది. నాలుగోది. ఐదోది ఏంటంటే అపోస్తులందరూ ఒక దగ్గర కూర్చొని ఏ ఆదివారం మనం ఆరాధన చేయాలి? ఏ దినం మనం ఆరాధన చేయాలి? అని కౌంటింగ్ చేసుకుంటే వాళ్ళకు ఆదివారం దినమని ఆరాధన దినమని పెట్టుకున్నారు. ఏ అపోస్తులు అందరూ కూర్చొని అపోస్తుల కార్యాలు ఉంటుంది. తర్వాత చూసుకోండి. అపోస్తులందరూ కుల పెద్దలుగా లేదా సంఘ పెద్దలుగా కూర్చొని మనం ఏ దినమైతే ఆరాధన చేయాలి అని ఆలోచన చేస్తే ఇవన్నీ లేఖనాలు తనిఖీ చేసి ఆదివారం అయితేనే బాగుంటదని, ఇది నూతన నిబంధన గురించి చెప్తున్నాను. పాత నిబంధన గురించి కాదు. పాత నిబంధనలు శనివారం చేశారు. అపోస్తులందరూ కూర్చొని నిర్ణయంలోకి వచ్చింది ఏ దినం అంటే ఆదివారం దినం చేయాలని నిశ్చయించుకున్నారు. తర్వాత మరి బల్ల ఏ రోజు ఇవ్వాలా అని నిర్ణయించుకున్నారు. అది ఆదివారమని మళ్ళా బైబిల్‌లో రాసుకున్నారు వాళ్ళు. ఆదివారమే మనం ఇంటింట కూడుకున్నప్పుడు ఇంటింట కూడుకుంటాము. కానీ ఆదివారమే బల్ల ఇవ్వాలని తీర్మానంలోకి వచ్చిందది. అందుకే బల్ల ఆదివారమే ఎందుకివ్వాలా? సోమవారం ఎందుకివ్వద్దు? మంగళవారం ఎందుకివ్వద్దు? అంటే లేదు నాన్న, మన ఆది అపోస్తులు మనకొక పాఠం నేర్పారు. ఒక వైఖరి నేర్పిపోయారు. ఆదివారము దినమనే నువ్వు బల్ల ఇవ్వాలి. ఆదివారమే నువ్వు కూడుకోవాలి. వేరే రోజులు కూడుకున్నయన్నీ ఏం కూడికలంటే అవి కృతజ్ఞత కూడిక, స్త్రీల కూడిక అవన్నీ ఒక రకంలో కానీ ఆదివారమే ఆరాధన దినమని పరిగణలోకొచ్చింది. ఆదివారం పెట్టుకున్నదే ఆరాధన దినము. ఆరాధన కూడికకొస్తదది. ఇవన్నీ కృతజ్ఞతగా రకరకాలుగా మనం పేర్లు పెట్టుకుంటాం. సండే రోజు ఏ పేరు పెట్టం. తెలుసా? ఆ కూటమికి ఏమైనా పేరు పెడతామా ఆదివారం? ఏం పేరు పెట్టం. ఏం పేరు? దానికి ఆల్రెడీ ఉంది ఒక పేరు. ఏది? ఆరాధన దినము అది. వేరే రోజు ఏది పెట్టుకున్నా స్త్రీల గుడికనో, తొట్టెలనో, జ్ఞాపకార్థకమనో లేకపోతే రకరకాల ఉపవాస ప్రార్థననో పేరు పెడతాం. కానీ ఆదివారం ఏ పేరు పెట్టడానికి యోగ్యులం మనం కాము. ఆదివారం వచ్చిందంటే ఆరాధన దినము. ఆరాధన దినమున ఏ పని మనం పెట్టుకోవద్దు. ఏ కూడికలు, ఏ పెండిలు పెట్టుకోవద్దు. ఏది పెట్టుకోవద్దు. ఆ దినము ప్రభువును స్తుతించే దినము. ఆది అపోస్తులు నిర్ణయించిన దినం అది. ఆ అపోస్తుల మాట కట్టుబడి మనం ఉండి ప్రభువును సేవించాలి. అందుకే ఆదివారము ఆరాధన రాకుండా పారిపోయిన దొంగల జీవితంలో చూడండి ఎంత మాత్రము నెమ్మది ఉండదు. ఎందుకంటే వాడు వచ్చిండే అనుకో వాడు సంఘాన్ని జరుపుతాడు. అప్పుడప్పుడే వస్తాడు. అందరికి వాపుతాడు. సంఘంలో లేని గలిబిలు లేపుతాడు. లేని ప్రశ్నలేస్తాడు. అప్పుడప్పుడు వచ్చేటోడే లేని ప్రశ్నలేస్తాడు. పాస్టర్‌కేస్తాడు, మన సంఘస్థులకేస్తాడు, విశ్వాసులకేస్తాడు. మీరు కావాలంటే మీ సంఘాల్లో గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్‌గా వచ్చేటోడు ఎంత మాత్రము దాని గురించి వాక్యం గురించి ఉంటుంది తన ఆలోచన. కానీ అప్పుడప్పుడు వచ్చినోడు ఇదేంది? ఈ చైర్ ఇక్కడుండే గదా! ఈ ఫ్యాన్ ఇక్కడుండే గదా! ఇది గిటెట్టయింది?
నేను పెద్ద మనిషిని కదా అని ఆరాలు తీస్తారు. కానీ ఆరాధన ఆదివారం దేవుని దగ్గరికి వచ్చేటోడుకు ఇంకా వాక్యం నాకు సమృద్ధిగా సరిపోలేదే, జర చెప్తే బాగుండే, దేవుడు నాతోనే మాట్లాడిండు అని ఆళ్ళ మనసును సెటిలైట్ చేసుకుంటారు గానీ, వీడొచ్చి ఆరాధనను రాడు. సంఘాన్ని చెడుపడానికి వస్తాడు. అందుకే తన ఆత్మ లేని వాడిని దేవుడు తన ఏదేని వనం నుంచి వెళ్ళగొట్టాడు. ఎందుకంటే వీడు తను చెడిన కొద్దీ తోటంతా చెడగొట్టినట్టన్నట్టుగా ఎక్కడ వీడి తోటను చెడగొడతాడని చెప్పి తనకు ఆదాము ఎవరు కుమారుడు అనుకున్నావు? సాక్షాత్తు దేవుని కుమారుడు. అలా ఎలా మనసొప్పింది దేవునికంటే నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. వీడు ఎవడైతే నాకెందుకు? నా ఆత్మే లేదు నీ దగ్గర. నా కొడుకునే కాదంట్లా. వీడి వల్ల నాకు ప్రయోజనం లేదు. నా ఆత్మను పోయినాక వీడు నా తోటలెందుకు? నా ఇంటెందుకు వీడని ఇద్దరిని మెడలు పట్టి బయటికి గెంటేసినట్టుగా మనం రాత్రి పాఠంలో నేర్చుకున్నాం. అందుకే మనము ఐదోదిగా మనం ఆలోచిస్తే అందరూ కూడుకొని ఆదివారమే నిర్ణయించుకున్నారు. ఆరోదిగా అపోస్తలులందరూ బల్ల ఇవ్వాలని ఆరోదిగా వాళ్ళు కూర్చొని నిర్ణయించుకొని ఏ వారమైతే బల్లివ్వాలి, ఏ వారమైతే ఇవ్వాలని నెలకు 2 నెలలకని సంవత్సరానికి బైబిల్‌లో లేదండి గుర్తుపెట్టుకోండి. ఆ రిఫరెన్స్ దొరకదెక్కడ. ఆదివారం ఇవ్వాలని బైబిల్ తీర్మానం చేసింది. అంటే అపోస్తలులు తీర్మానం చేశారు. ఆదివారం బలివ్వాలి. ఇక నీ సంఘంలో ప్రతి వారం ఇచ్చుకుంటావా? లేదా నెలకొకసారి ఇస్తావా? లేదా సంవత్సరం అది మీ ఇష్టం. నీ సంఘ వైఖరిని బట్టి, నీలో ఉన్న కెపాసిటీని బట్టి. సంఘంలో 1,00,000 మంది ఉన్నారనుకో, ప్రతి ఆదివారం ఏడిచుకుంటూ కుదరదు కదా! కాబట్టి నెలకు పెట్టుకో. నీ ఇష్టం అది. నేను కాదనట్లా. కానీ ఆదివారం మాత్రమే ఇవ్వాలి దాన్ని. సోమవారం, శుక్రవారం రోజులో దాని జోలికి పోవద్దు. అది నువ్వు తీసుకోకూడదు. ఇది 6వది. 7వదేందంటే యోహాను గారు పద్మాసు దీపములకు కొనిపోబడినప్పుడు ఆదివారము. ప్రకటన గ్రంథాన్ని దేవుడు దర్శనం రూపముగా రాయడానికి పిలిచిన దినము ఆదివారం. జరగబోయే సంగతులు పరలోక రాజ్యాన్ని నేను నా రాకడను పద్మాసు దీపంలో యోహాను గారిని పిలుచుకున్న దినం ఏ దినం అంటే ఆదివారము. అందుకే మీరు ఆ దినమున ప్రభు ఆత్మ నన్ను అని ఉంటది బైబిల్‌లో చూసుకోండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో ఉంటది. తర్వాత చూసుకోండి. ఆదివారం అనే పద్మాసు దీపములో నీకి దేవాది దేవుడు యోహాను గారిని పిలిచింది ఆదివారము. ఆదివారము. అందుకే ఆదివారానికి 7 లక్షణాలున్నాయి. 7 గొప్పతనాలున్నాయి. ఆదివారము 7 అనగా సంపూర్ణ, పరిపూర్ణత. దాన్ని మించిన సంఖ్య లేదు. అందుకే బైబిల్‌లో అన్నట్టు 6 దినాలు ఆదివారం అని రాయబడింది. 7వ దినం మరలా కౌంటింగ్‌లోకి రావాలని అట్లా అక్కడ రాయబడి ఉంటది. తర్వాత చూసుకోండి. ఒక 2, 3 మాటలు మీకు బైబిల్ నుంచి దీనికి సంబంధించి ఒక 2 మాటలు చెప్తాను. మీరు జాగ్రత్తగా కీర్తన 68, 19 వచనము చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ 3 మాటలు మీకు చెప్పి దీనికి సంబంధించిన లేఖనమే. ముందుగా నేను ఎందుకు చెప్పానంటే మీకు అర్థం కావడానికి ఆదివారం గురించి వివరణ చేసిన. ఓకేనా? ఇప్పుడు కీర్తనలు 68, 19వ లేఖన భాగము ఇది స్క్రీన్‌లో వస్తుంది. మీరందరూ చూడండి. మనం వాక్యాన్ని చదివే ప్రయత్నము చేసి ఒక చిన్న మాట ప్రార్థన చేసి నేను ముందుకు సాగుతాను. ఓకేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. త్వరగా పెట్టు నాన్న. త్వరగా పెట్టు. కీర్తనలు 68 చదవమంటారా? 19 వచనము. రైట్. ప్రభువు స్తుతించును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుని పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, చదవబడిన వాక్యము దేవా మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేసి నీ మెండైన దీవెనలు ఆశీర్వదించు. నీ దాసుడుగా అయ్యా నీ సెలవు సట్న మరుగుపరిచి గొప్ప కార్యాలు మా మధ్యలో చేయమని నీ దాసులందరూ ఉదయమే లేచిన ఆయన నీ వాక్యం వినబోతున్నారు. వారందరికీ నెమ్మది, శాంతి, సమాధానమును దయచేయమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ రాయబడిన మాట మనం ఒకసారి ఆలోచన చేస్తే కీర్తనలు 68, 19వ లేఖన భాగం మనం ధ్యానం చేసినట్టయితే ఇక్కడ కొందరు అంటారు ఆదివారమునే చర్చికి వస్తాము, తర్వాత మీటింగులకు, కూడికలకు మేము రామంటారు. దేవుడు ఆదివారమే కాపాడిండా, మరి ప్రతిదినము కాపాడుకుంటూ వస్తుండా నిన్ను నన్ను అంటే ఇక్కడ రాయబడిన మాట ప్రభు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మన భారము భరించుచున్నాడు, దేవుడే మనకు రక్షణకర్త అయి ఉన్నాడు అని రాయబడింది.
అనుదినము ప్రతిరోజు దేవుని కృప మనల్ని కాపాడుతున్నది. కొన్ని గండాల నుంచి బయటపడితే అమ్మా గండం తప్పింది, అమ్మా గండము తప్పింది, అమ్మో గండము తప్పింది, అయ్యో గండము తప్పింది, లేకపోతే చచ్చిపోయి లేకపోతే ఏమైంది, గండం తప్పింది, గండం తప్పింది, గండం తప్పింది అంటాము. ఒక నాయన గండము తప్పలేదురా, ఆయన తప్పించాడు అని రాసుకోవాలి అక్కడ. ఆయన తప్పించాడు నాన్న, నీ గండం తప్పలా. ఆయనే కలగజేసుకొని నీ గండాన్ని తప్పించింది ఆయన. ఆయన కృపలో నువ్వు ఉన్నావు. ఎన్నిసార్లు మరణానికి దగ్గర పోయావు, ఎన్నిసార్లు యాజనకు పోయావు, ఎన్నిసార్లు నువ్వు బ్రతకలేకుండా చావాలన్నా బ్రతకాలన్నా అర్థం కాకుండా శలమలమైపోయినావు. ఎందుకు నాయన అంటే నువ్వు అలాంటి స్థితిలోకి ఎన్నోసార్లు వెళ్ళిపోయినావు. మరణము గుండా వెళ్ళావు, అనారోగ్యం గుండా వెళ్ళావు, శోధన గుండా వెళ్ళావు, అనేక రకమైన గుండా నువ్వు వెళ్ళంగా నేను తప్పించబడ్డా అంటున్నావే. నువ్వు ఎవరో తప్పించబడితేనే నువ్వు తప్పినమైన విషయం నువ్వు గ్రహించాలా. ఆనాడు ఆ కీడు ఒకే కారులో పోయినావు, అందరికి గాయాలైనాయి, అందరూ ఒకరు ఇద్దరు చచ్చిపోయారు. నువ్వు బ్రతికినవంటే వాళ్ళందరూ చనిపోగా నువ్వెందుకు చావలేవు తెలుసా? దేవుడు నిన్ను తప్పించాడు. ఎందుకు తెలుసా? నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీ పట్ల ఒక డిజైర్ కలిగి ఉన్నాడు ఆయన. నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. ఎందుకు చెప్తున్నా తెలుసా ఈ మాట? అద్భుతంగా గుర్తుపెట్టుకోండి. అద్భుతమైన మాట చెప్పబోతున్నా. మీరు బైబిల్ గ్రంథాన్ని బాగా ధ్యానించినట్లయితే మీకు ఈ పదం అర్థం అవుతుంది. నేను అంటాను, ఇప్పుడు మరణకరమైన రోగం ఎవరికి వచ్చింది బైబిల్లో? ఎవరికి వచ్చిందంటే హిజ్కియాకి వచ్చినట్టు రాయబడి మీకు రాజుల గ్రంథంలో కనబడుతుంది, దినవృత్తాంత గ్రంథాలు కనబడుతుంది. నేను చెబుతున్న పదం ఏంటంటే, ఇప్పుడు మరణకరమైన రోగం వచ్చి హిజ్కియా తన తను మౌనంగా ఉన్నాడు. ఏం చేయాలని అర్థం కావట్లా. అదే క్యాన్సర్ రోగము, రాసపుండు అంటారు దాన్ని. ఇప్పుడు ఆయన బాధపడుతున్న సందర్భంలో దేవుడు ఏమన్నాడు? యెషయాను పంపించి, యెషయా నువ్వు వెళ్ళి రాజుగారితో ఏమంటావంటే, హిజ్కియా నువ్వు మరణం అవబోతున్నావు, నీ ఇల్లుని చక్కబెట్టుకో అని చెప్పిరా అన్నాడు. అలాగే వెళ్ళి 20వ అధ్యాయంలో రాజుల గ్రంథాల్లో పోయి ఆయన అంటాడు, హిజ్కియా నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణమగుచున్నావు అని ఒక పదం చెప్పాడు. ఇప్పుడు అది వాస్తవమే, రియల్ గా రోగం వచ్చింది చవడానికి. అది మళ్ళొకసారి ఎక్స్ప్లెనేషన్ జరిగింది అక్కడ. ఆ రోగం వచ్చి చాలా రోజులు అవుతుంది. ఆయనకు బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఆ సందర్భంలో యెషయా వచ్చి చెప్పేసరికి ఆయన ప్రార్థన చేసుకో, ఒకసారి ఏడువు, ఒకసారి ఉపవాసం ఉండు, నీ రోగం తీసేస్తాడేమో దేవుడు, నేను నీ గాయ నుంచి బయట తీసుకో అని చెప్పలా. నువ్వు మరణం అవుతున్నావు, నీకు చక్కబెట్టుకో, చూసుకోను ఆయన అని చెప్పి వెళ్ళిపోయిండు. ఇంతే, ఎక్కమని చెప్పాలి. అక్కడ చెప్పి ఎక్కడ పోయిండు? నడిమిశాల అని బైబిల్లో ఉంటది. నడిమిశాల అంటే అప్పట్లో రాజు, ఆయన రాజు కాబట్టి ఆయన భవనం పెద్దగా ఉంది. నడిమిశాల అంటే ఆయన సింహాసనం తన బెడ్రూమ్ నుంచి వరండాలోకే పోయాడు ఆయన. అంతే, ఇంకా అసలు తన వరండా నుంచి బయటికి పోలే ఆయన. బయటికి దాటలా. మీరు బైబిల్ చదవండి. అక్కడ వరండా దాకా నడిమిశాల అనగా తన ఇంటిలో సెంటర్ స్థలానికి పోయాడు. అంతే. అంతకుముందు ఏం జరిగిందంటే, చెప్పిన మరుక్షణమే మారు మాట ఆలోచన చేయకుండా చెప్పగానే ఆయన ఏం చేసిందంటే మోకాళ్ళ మీదకి వచ్చేసాడు. వచ్చి ఏడుపుల గోడ అని ఒకటి ఉంటుంది ఇజ్రాయెల్ దేశంలో. ఏడుపుల గోడ అంటారు దాన్ని. ఆ ఏడుపుల గోడ కాడ ఆ గోడ వైపు మోకరించి ఆయన కన్నీరు విడువగా దేవుడు, ఆకాశం దేవుడు చూచి యెషయాకు మరలా ఒక వాక్కు పంపాడు. యెషయా నువ్వు మరలా వెళ్ళి అతనికి ప్రకటన చేయన్నాడు. అది మీకు తెలుసు. ఎందుకు హిజ్కియాను దేవుడు బ్రతికించాడు నా ప్రశ్న. నేను అందుకు చెప్పిన మాట. ఇప్పుడు ఇక్కడ ప్రభును స్తుతినందునుగా కన్నాడు, అనుదినము ఆయన మనం కాపాడు కదా. హిజ్కియాను దేవుడు ఎందుకు బ్రతికించాడు అన్న గొప్పతనం ఏంది అని మనం ఆలోచన చేస్తే, రోగం వచ్చినందుకు ప్రార్థించినందుకు ఒక ఎత్తు అయితే, హిజ్కియాను బ్రతికించడానికి బలమైన కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు హిజ్కియా కట్ నుంచి దేవుడు రావాలా. ఇప్పుడు హిజ్కియా చచ్చిపోయిననుకో మనిషి పుడతాడా? పుట్టడు. ఇప్పుడు అప్పటికి మనిషి పుట్టినప్పుడు లేడా? మీరు చెప్పండి ఒకసారి. అప్పటికి మనిషి పుట్టినప్పుడు లేడా? పుట్టలేడు. ఈ రోగం నుంచి బయటపడ్డాక 3 సంవత్సరాలకి హిజ్కియా పుట్టాడు. ఇప్పుడు మత్తయి
ఒకసారి మత్తయి సువార్త 1:10 చదవండి ఒకసారి. దేవుని ప్రణాళిక ఎట్లుంటుందో ఒకసారి మీకు దాన్ని గుర్తెరుగుతుంది. ఎందుకంటే ప్రతి దినము నిన్ను కాపాడుతున్నాడు ఆయన. ప్రతి దినం నిన్ను కాపాడుతుంటే నీకు ఒక ప్రణాళిక ఉంది. హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోసియాను కనెను. చాలు చాలా. ఇప్పుడు యేసుక్రీస్తు వంశంలో హిజ్కియా పేరుందా? ఉంది. మనిషి పేరుందా? ఉంది. ఇప్పుడు మనిషి ఎప్పుడు పుట్టాడు? రోగం వచ్చినాక, రోగం తగ్గినాకనా? చెప్పాలా? మీరు బైబుల్ బాగా చదివితే మీకు అర్థమవుతుంది. మనిషి ఎప్పుడు పుట్టాడు తెలుసా? రోగం నుంచి దేవుడు పుట్టించి బాగు చేసిన తర్వాత 3 సంవత్సరాలకు మనిషి పుట్టాడు. ఒకవేళ ఇప్పుడు రోగం వచ్చింది, అదే రోగము మరణకరమైన రోగం అని బైబిల్లో ఉంటుంది. ఇప్పుడు ఆ రోగం వచ్చి దేవుడే కనుక స్వస్థపరచకపోతే, హిజ్కియా చచ్చిపోతే, మనిషి పుట్టేవాడు కాదు. మనష్షేకు ఆమోను పుట్టేవాడు కాదు. ఆమోనుకు యోషియా కన్నబోయేవాడే కాడు. అంటే దేవుని ప్రణాళిక చూడండి. ప్రతి దినము నిన్ను నన్ను ఎందుకు కాపాడుతుండు నాన్న అని మనం ఆలోచన చేసుకుంటే, అది నీ ఏదో గొప్పతనము, నీ ప్రార్థన ఏదో, నీకేదో నూకలు బతుకున్న ఈ భూమి మీద, నువ్వేదో ఇంకా లగ్జరీగా బ్రతకాలి, నీకేదో ఇంకా కోరికలు ఉన్నాయి భూమి మీద అని నేను బ్రతికించట్ల దేవుడు. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. లేదంటే మన కరోనాకి పట్టమంటుంటివి, నీకు వచ్చిన కీడుకు, నీకు వచ్చిన పాపానికి ఎప్పుడో ఎగిరిపోరా. పాపం వల్ల వచ్చే జీతము మరణము, ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపం వల్ల జీతము మరణము. మరి నువ్వు ఎప్పుడో చచ్చిపోలేవు కదా? నువ్వు ఏ పాపం చేయలేవా? ఏ నోటి మాట అబద్ధం ఆడలేవా? మరి బైబిల్ ఏం సెలవిస్తుంది? ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపము గర్భము ధరించి, దురాశ గర్భము ధరించి పాపమును కంటది, పాపము గర్భం ధరించి మరణాన్ని కంటది. అందుకే యాకోబులో ఉంటది ఈ మాట, చూసుకున్న తర్వాత. మరి నువ్వు ఎప్పుడే పాపం చేయలేవా? ఎప్పుడు ఏ కీడు తలపెట్టలేవా? మరి పాపం వల్ల వచ్చిన మరణం కదా, చచ్చిపోవాలి కదా. నేను ఎందుకు చావాలా అంటే, ఈరోజు గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను నన్ను ఒక ప్రణాళికలో ఇంకా బ్రతికిస్తున్నాడు. నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. నీ పట్ల ఒక క్రియేషన్ చేస్తున్నాడు దేవుడు. అది నీకు ఇంకా చూపించడానికి సమయం ఉంది. నువ్వు నీలో ఒక తృష్ణ కనబడితే, నీలో ఒక ఆశ కనబడితే, దేవునికి అది నీకు బయలుపరుస్తాడు. 100% బయలుపరుస్తాడు. ఎందుకంటే హిజ్కియా పట్ల ఒక ప్రణాళిక ఉంది. హిజ్కియాకు రోగం వచ్చిన మాట వాస్తవమే. చచ్చిపోతున్న వాడిని దేవుడే కబురు పంపాడు. కానీ కన్నీరు విడవగానే మళ్ళా ఎందుకు బ్రతికించాడు తెలుసా? వాస్తవానికి హిజ్కియా కడుపుల నుంచి యేసు ప్రభు పుట్టాలి. అందుకే మత్తయి సువార్తలో వంశంలో తన పేరు రాసుకున్నాడు. గుర్తుపెట్టుకోవాలా. నేను ఇంకొక మాట చెప్తా. దేవుని చిత్తం లేకపోతే ఏం జరుగుతుంది తెలుసా? మత్తయి సువార్త 1:12 చదవండి. దేవుని చిత్తం లేకపోతే ఏం జరుగుతుంది చూడండి. దేవుని చిత్తంలో నువ్వు లేకపోతే ఏముంటుంది జరగదు చూడండి. చదవండి మాట. ఎన్నుకోబడిన తర్వాత అన్న ఒక్క నిమిషం. ఇది మత్తయి సువార్త అన్నది. ఒక్క నిమిషం. బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉంటుంది ఈ మాట అంటే, 12వ అధ్యాయంలో ఒకసారి చూడండి. అద్భుతమైన మాట చూడన్నా. మొన్న నేను చదివిన విధంగా 4వ అధ్యాయం, క్షమించాలి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ. దేవుని చిత్తం లేకపోతే యోహాను గారు భూమి మీద ఉండడానికి దేవుని చిత్తం కాదు. చూడండి అక్కడ ఉంటుంది మాట. హిజ్కియా ఎందుకు దేవుని చిత్తంలో బ్రతకాలి అంటే, ఆయన ద్వారా యేసు ప్రభు భూమికి రావాలి. అందుకే దేవుడు హిజ్కియాని బ్రతికించున్నాడు. ఈ రోజు ఈ పాట నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? నువ్వు ఒక ప్రణాళికలో భూమి మీద ఉన్నావు. ఆదివారం ఒక దినం కాదు ఆరాధించాల్సింది. ప్రతి దినము నిన్ను కాపాడుతుండు. ప్రతి దినము నువ్వు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. ఆదివారం పొలవమని చర్చికి వచ్చి ఆరాధన చేసుకొని 2 గంటలు చేసుకొని షెల్ఫ్ లో బైబిల్ పడేసి ఇక సోమవారం దాకా ఆదివారం సాయంత్రం 2 గంటలకు మొదలుకొని సంఘం అయిపోయినాక మళ్ళీ శనివారము మళ్ళీ వచ్చి ఆదివారం దాకా అదే 10 గంటల దాకా నువ్వు ఎంజాయ్ చేస్తావు. బైబిల్ జోలికి పోవు, వాక్యం చదువు, ప్రాణం చేయవు, ఏ కూడమికి పోవు, గురకుడికి పోవు, ఈ యొక్క సభలకు పోవు, ఎక్కడ పోవు. నేను దేవుడు అనుదినము కాపాడుతున్నప్పుడు నీవు ఆదివారం సంఘానికి పోయి నీవు ప్రతి దినము అనుదినము లేఖనాలను ఎత్తిపట్టి చదవాలి.
ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను అనుదినము నిన్ను తప్పిస్తాడు, కాపాడు. చదువునన్నా. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతును విడిచి జెబులోను నప్తాలి దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందరి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. చాలన్నా. నేను అంటాను, యేసు ప్రభుకు యోహాను గారిని చంపుతారని తెలుసా తెలియదా? చెప్పాలి. తెలుసా తెలియదా? ఆ లేఖనం ప్రకారం 12వ వచనం పెట్టుకోరా. ఏముంది ఇక్కడ? యోహాను చెరపట్టబడిన యేసు విని, చూడండి, యెరూషలేములో యోహాను గారిని పట్టుకున్నారు. యేసు ప్రభు ఇది విని ఏడిపోయాడు, గలిలయకు పోయాడు. ఇప్పుడు యేసు ప్రభు ఈ మాట విని యోహాను విడిపించడానికి పోలా వద్దా? పోలా వద్దా? పోలా వద్దా? ఇప్పుడు పోవడము మంచిదే. అసలు యేసుకు తెలియదు అనుకుందాం. తెలుసా తెలియదు యేసు ప్రభుకి ఇక్కడ లేఖనం? తెలుసు. మరి ఎందుకు పోలేడు? ఎందుకు విడిపించలేడు? ఆయన అనుకుంటే చేయలేడా? తెలియదు ఆయనకు. యోహాను గారు పక్క వీధిలో పట్టబడ్డాడు. ఈయన యెరూషలేములో ఉన్నాడు యేసు ప్రభు. యోహాను యెరూషలేములో ఉన్నాడు. ఇద్దరు యెరూషలేములో ఉన్నారు. ఆ పక్క వీధిలో ఆయన ఉన్నాడు, ఈ పక్క వీధిలో ఆయన ఉన్నాడు. అనేకులు వచ్చి యోహాను గారిని బంధించారు, పట్టుకున్నారు. పట్టుకొని చెరసాల్లోకి తీసుకుపోతున్నారు. ఇప్పుడు చంపడానికి తీసుకెళ్తున్నారు. ఈ చెరసాల్లో వేసినాకనే కదా ఒక తల్లి యోహాను తల అడిగింది, బయట ఉంటే దొరకడేనని. ఈయన పట్టుకున్న దమ్ము ఎవరికి లేదు. దేవుని కుమారుడు. ఆయన ముట్టనీకినే భయపడతారు దైవజనులని. అందుకే దేవుడు అంటాడు, నన్ను ముట్టిన వారిని నాకు కనుకుడు. మరి ఒక విశ్వాస గురించి అంత మాట్లాడితే దేవుడు ఒక ప్రవక్త కొరకు ఎట్లా మాట్లాడుతాడండి? అందుకే మన అపోస్తలుడైన పౌలు, సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు అన్నాడు. మునికాళ్ళకు ఎదురు తండ్రి నీకు న్యాయం అన్నాడు. నిన్నెడదండి ప్రభువా, నిన్నెందుకు ముట్టుకున్నా నేను అంటే, ఒరు పిచ్చోడా, నా బిడ్డలను ముడితే నా కనుగుడ్డును ముట్టినట్టే అన్నాడు. విశ్వాసులంతా ఎవరన్నా? నా బిడ్డలే కదా అన్నాడు. అందుకే యోహాను చెరపట్టబడిన యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి అని రాయబడింది బైబిల్లో. ఇప్పుడు యోహాను గారు చంపబడడము 100% షూర్. ఒకవేళ యోహాను గారి పట్ల దేవుడు బ్రతకాలని యోహాను గారికి ఇంకా ఆయుష్ ఉంచుతుంటే, పరలోకపు తండ్రి ఇచ్చుంటే యేసు ప్రభువే కాపాడుతుండే. కానీ అక్కడ లేదిగా ఆ స్టోరీ. అందుకే ఈ రోజు నువ్వు నేను సజీవ లెక్కలో ఉన్నామంటే ఎవరి కృప? దేవుని కృప. మరి దీన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించాలా వద్దా? స్తుతించాలి. ఇప్పుడు నేను మంచిగా ఉన్నా, మంచి ఆరోగ్యం ఉంది, నాకేం లైఫ్ బెటర్ఫుల్ గా ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. మంచి కష్టం చేస్తున్నా, నాకు మంచి బలం ఉంది, డబ్బు సంపాదిస్తున్నా, మంచి ఇల్లు ఉంది, మంచి ఆకలి ఉంది, నాకేం అంటున్నావు. నిన్ను తప్పించేది ఎవరు తెలుసా? మరణం నుంచి. నీకు మరణం ఎప్పుడో నేను పిలుపునిచ్చింది. మరణం ఎప్పుడో నీ ఇంటికాడ వచ్చి నిలబడ్డది. మరణం ఎప్పుడో నేను తీసుకుపోదామని వచ్చి నిలబడ్డది. ఆ మరణాన్ని వెళ్ళగొట్టింది ఎవరు తెలుసా? సాక్షాత్తు దేవుడైన యెహోవా. ఎందుకు తెలుసా? నీవు దేవునికి అవసరం ఉంది. అందుకే దాన్ని కనిపెట్టాలి. ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏందో నాకు బయలుపరచు. నేను ఎప్పుడో హాస్పిటల్లో చికిత్స చెందుతున్నా చనిపోవాలా, లేదా యాక్సిడెంట్ కావాలా, ఎన్నోసార్లు మరణకరమైన సమస్య గుండా వెళ్ళినప్పుడు నన్ను బ్రతికించావు ఎందుకు ప్రభువా అంటే, దేవుడు నీతో మాట్లాడితే ఏమని తెలుసా? నేను నా తల్లి గర్భం ఉండగా నేను రూపింప చేసుకున్నా నాన్న. నువ్వు నా సొత్తు, నేను కొన్నాను. నువ్వు నా పాత్రగా వాడబడాలి. నిన్ను అనేక జన్మలకు నేను నిలబెడతా. నువ్వు నా కాడి మోయాలని దేవుడు నీతో మాట్లాడలేడా? ఎప్పుడు నువ్వు మాట్లాడినా దాన్ని నువ్వు పట్టించుకోవాలా. ఎందుకు తెలుసా? నీకు ఆదివారము చక్కగా చర్చికి రావు, ఇక నువ్వు అప్పుడప్పుడు మీటింగ్లకి రావు. నీతో దేవుడు ఎలా మాట్లాడుతున్నానా? మాట్లాడలేడు. కాబట్టి ఈ రోజు నువ్వు గుర్తుపెట్టుకో. అందుకే యోహాను సువార్తలు ఉంటే తర్వాత చదువుకోండి. ఈ యోహాను కొరకు యేసుప్రభు పట్టబడినని చెప్పి యేసుప్రభుని పారిపోతే శిష్యులు పోతారు ఆయన దగ్గరికి. మీరు అక్కడ యోహాను సువార్త 11లో అక్కడ ఆ అధ్యాయం ఉంటది, తర్వాత చదువుకోండి. నేను కావాలంటే రిఫరెన్స్ తర్వాత పెడతాను. ఎందుకంటే సమయం లేదు, తెలుసు రిఫరెన్స్ కానీ నా టైం ఇంకా 2-3 నిమిషాలే ఉంది. అయితే యోహాను గారికి సందేహం వస్తది. యోహాను గారు శిష్యుని పంపిస్తాడు. యోహాను గారు ఎలా ఉన్నాడో యేసుప్రభు పంపిస్తాడు. యోహాను గారు చెరసాల ఎలా ఉన్నాడో చూసినప్పుడు మీరు అన్నప్పుడు ఒక శిష్యుడు వచ్చి అంటాడు, మీరు ఎలా ఉన్నారు యోహాను గారు అని అంటే, అక్కడ అంటాడు ఆయన నిజంగా మెస్సయ్యనా? ఆయన నిజంగా దేవుని కుమారుడేనా? నాకు డౌట్ వస్తుంది అంటాడు. మరి బాప్తిసం ఇచ్చేటప్పుడు ఏమన్నాడు యోహాను గారు? ఈయన దేవుని కుమారుడు, ఈయన చెప్పులు వారనైన మోయటకు నేను యోగ్యుడను కాను, పాత్రను గాను. ఇగో నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తా, కన్నా వెనక వచ్చేవాడు మీ అగ్నిలోను పరిశుద్ధాత్మను ఇస్తాడా అని ఇంత కెపాసిటీగా చెప్పినవాడు. అసలు యోహాను గారు వచ్చిందే భూమి మీదకి దేవుని మార్గం సరళ చేయడానికి. మరి దీనికి డౌట్ ఎందుకు వచ్చింది? ఈ సందేహం ఎందుకు వచ్చింది అంటావు
అని మనం ఆలోచన చేస్తే మనము అవిశ్వాసంలో ఒక్కొక్కసారి మనం పడిపోతా ఉంటాం. ఇంత దేవుని మొక్కినాం, ఇంత ఆరాధిస్తున్నాం, అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఇలా జరిగింది అని మనకు అనేక డౌట్లు వస్తుంటాయి. కాబట్టి నేను అంటాను, ఇప్పుడు దేవుని చిత్తము లేకుండా ఈ భూమి మీద నేను బ్రతకలేము నాన్న. గుర్తుపెట్టుకో, మొదటి ప్రశ్న ఇది. ఎందుకంటే నువ్వు ఆరాధించే దేవుడే నేను అనుదినం కాపాడుతున్నాడు. అందుకు చెప్తున్నా, ఒకవేళ నిన్ను కాపాడకపోతే మనం ఎప్పుడో బూడిదైపోయే వారమే. అందుకే దేవుడు యోహాను గారి పట్ల చంపబడుతున్నది తెలిసి గనక రక్షించడానికి పోరాడు. ఎందుకంటే అది దేవుని చిత్తం కాదు ఆయన బ్రతకడము. అప్పటికైనా చచ్చిపోవాలి కాబట్టి అందుకే దేవుడు మౌనంగా బ్యాక్ అయిపోయాడు. లేదంటే దేవుడు తన దూతను పంపిస్తే అక్కడ బ్రతికేవాడే. కానీ ఆ విషయం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ రోజు నువ్వు నేను బ్రతుకున్నాము అంటే దేవుడు అనుదినము మనల్ని కాపాడుతున్నాడు. ఆయన ఒక క్షణము గనక నిద్రపోతే భూకంపాలు పడవల కొద్దిసేపు అంతనే పడవంత నాశనానికి అలతో కొట్టబడుతుంది. ఒక క్షణమే పండుకుంటేనే మరి ఆయన అందుకే నేను కునుకను నిద్రపోను అన్నాడు. మన దేవుడు పండుకోడండి, గుర్తుపెట్టుకోవాలా. ఆయనకు కునుకు నిద్రబాటు రానే రాదు. అందుకే ఏలియా ప్రార్థించిన అగ్ని కుమరించినప్పుడు రాయబడిన మాట ఏం తెలుసా? ఆయన అంటాడు, మీ సమయం అయిపోయిందా, మొదటిగా మీరు అగ్ని గురిపిస్తారా నేను గురిపియాలన్నాడు. మీరే అని 250 మంది దేవతలకు అప్పచెప్తాడు. అప్పచెప్పినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? వాళ్ళన్ని ప్రయత్నం చేసినాక అగ్ని దిగి రాకపోతే ఏలియా పోయి అంటాడు, మీ దేవుడు పండుకునేమో చూడండి, మళ్ళీ ప్లాన్ చేసుకోండి, మీ దేవుడు నిద్రిస్తుండేమో చూసుకోండి ఒకసారి. అంటే వాళ్ళు ప్లేలతో కోసుకుంటారు, రక్తాలతో కోసుకుంటారు, అట్లా రక్తం నుంచి దేవుడు లేస్తామని. అందుకే మన దేవుడు సజీవుడు, కొనుక్కొని నేను నిద్రపోను అన్నాడు. అందుకే ఏలియా ప్రార్థించగానే అగ్ని దిగింది. అక్కడ మీరు చూసుకోండి గ్రంథాల్లో. అందుకే నేను అంటాను, మన దేవుడు సజీవుడు. మన దేవుడు ఆదివారం ఒక్కడు సంఘానికి వచ్చి మర్చిపోదండి, విడిచిపెట్టొద్దండి. నీకు సమయానుకూలంగా అవకాశం కూడికలు, గృహ కూడికలు కానీ మీటింగ్లు కానీ ఉంటే నువ్వు ఖచ్చితంగా తప్పక అటెండ్ కావాలి. ఎందుకంటే ప్రతి క్షణం నీతో దేవుడు మాట్లాడతాడు. నీ ఆశను బట్టి నువ్వు ఆడుకుంటాడు, నీ విశ్వాసం బట్టి నిలబెడతాడు దేవుడు. అందుకే అనుదినము కాపాడుతున్న దేవునికి నువ్వు అనుదినము ఆరాధన చేయాల్సిందే. కాబట్టి విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూడన్నా. నేను ఆ మాట చదవగానే నేను ముగిస్తాను. అయిపోయిన సమయం చూడండి ఒకసారి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూడన్నా. చదువుతారా? చదవండి ఒకసారి. అయిపోయింది, ముగించుకున్నాను. చదువుతారు ఎవరు? విలాప వాక్యములు ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఇంతైనా నమ్మదగిన 23 మళ్ళీ చదవమ్మా. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది, అనుదినము ఎంతైనా నమ్మదగిన వాడు. అనుదినము మన మీద ఒక వాత్సల్యము. అనుదినము చూడండి, అక్కడ పెట్టి చూడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. అంటే అనుదినము అంటే డైలీ, ప్రతిరోజు నూతనముగా నీకు ఒక నూతన జీవితాన్ని ఇస్తున్నాడు. నీవు కొందరు అమ్మ ఇలా సోమవారం మంగళవారం కాదు, ఆయన ఇస్తేనే నీకు వస్తుంది. లేదంటే నీకు ఆ పదమే నోటి నుంచి రాకుండా చేస్తాడు దేవుడు. అంటే నువ్వు నెక్స్ట్ డే ఉండవిగా. ఎందుకు ఉంటున్నావు అంటే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఈ రోజు నన్ను బ్రతికించడానికి ఆయన ఆత్మ కలిగిన దేవుడు నిన్ను ఆత్మలో బ్రతికిస్తున్నాడు. అందుకే అనుదినము, ఆదివారం ఒక దినమే కాదండి ఆరాధన చేయాల్సింది. ఆదివారం అది ఆరాధన దినము. వేరే దినాలన్నీ ప్రతి దినము దేవుని స్తుతించుండి, అది స్తుతించుట మంచిది అని బైబిల్లో రాయబడింది. 147వ కీర్తన చూసుకోండి, 92వ కీర్తన చూసుకోండి. తర్వాత ఈ ప్రపంచంలో ఏది మంచిది అని రాయబడింది బైబిల్ అంటే యెహోవాను స్తుతించుట మంచిది అని రాయబడింది. యెహోవాను స్తుతించుటనే మంచిది, ఇంకా ఏది మంచిది కాదు. ఏది మంచిదయ్యా అని ప్రపంచంలో లెక్కలకేసుకుంటే యెహోవాను స్తుతించుటనే మంచిది. 147వ కీర్తన రాసుకోండి, అక్కడ మొదటి లైన్లోనే ఉంటది. ఆ మాట మీరు ధ్యానం చేసుకోండి. కీర్తన 45:2 ఒకసారి చదవండి. కీర్తన 45:2 చదవండి ఒకసారి. చదవండి ఒకసారి. నరుల కంటే నువ్వు అతి సుందరమై ఉన్నావు,
నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. 40 కావున దేవుడు ఎన్నో నిత్యము కీర్తన? నిన్ను 45వ కీర్తన చదువుతున్నావా? 45వ కీర్తన. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము. ఇదే అయ్యగారు అది ఎన్నోది? అది నేను బైబిల్ తెలుస్తుంది 45:2. 45 రెండవ చదువు. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యం నిన్ను ఆశీర్వదించును. ఈ కింది లైన్ తీసుకోండి. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించు. నిత్యము ఆయన ఆశీర్వాదం కనుక నీ మీదకి రాకపోతే నువ్వు ఉండవు భూమి మీద. నువ్వైనా నేనైనా ప్రపంచం ఎవరైనా నిత్యము నిత్యము ప్రతి క్షణము ఆయన తన వాత్సల్యాన్ని చూపిస్తూ తన కృపను మన మీదకి వెలజల్లుతున్నాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఆదివారమే కాదండి సంఘానికి పోచింది. ఆదివారము ఆరాధన దినము, ప్రభును స్తుతించాల్సిన దినము. అది సంఘ ఆరాధనకు వస్తుంది. ఇంకా వేరే రోజు కృతజ్ఞుడవై ప్రతిరోజు నువ్వు ఇంట్లో కూర్చొని బైబిల్ చదివి ప్రార్థన చేసుకొని కుటుంబ కూడికను పెట్టుకోవాలా. తినబోయే ముందు ఎలాగైతే ఒక పాట పాడుకొని భార్య భర్తలుగా పిల్లలుగా కుటుంబ ఆరాధన చాలా అవసరం. ఇంట్లో ప్రతి దినము నువ్వు దేవుని స్తుతించాలి. అది నీకు దీవెన, ఆశీర్వాదము. ఆదివారం సంఘానికి వస్తే మళ్ళా ఆదివారమే చర్చలు కనబడే మహారాజులు లేకపోలేరు భూమి మీద. మళ్ళా వానడబడే ఉంటది భూమి ఆ సంఘంలో. రోజు వచ్చి వాక్యం చదివి దీన మనసులో సంఘంలో అసలు ఒళ్ళే ఉండదు తెలుసా. అప్పుడప్పుడు స్టోరీకే కథ పెద్దగా ఉంటది. మీరు చూడండి అన్న అట్లా బైబిల్లో ఉందన్న అంటే, వాస్తవానికి మీరు జక్కయ్య మన ఎంఐ మార్గం గుండా మన యెరూషలేం పట్టణం నుంచి దేవుడు ఎరుకో పట్టణానికి పోతున్న గుడిభిక్షవాన్ని దేవుడు పిలుస్తాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అరిచినప్పుడు అక్కడ అంటాడు, గుడ్డ సభదా కూర్చో అంటాడు. వీడు ఎవడు అసలు నాకు అర్థం కాదు. యేసుప్రభుని వాడు పిలుస్తుంటే వీడెవడు అంటే, వీడు సంఘపెద్దనా కాడు, ఆ బుచ్చగాళ్ళకి అందరికి లీడరా కాడు, వాడు ఒక అడగ తించోడే. కానీ ఆయన అంటాడు, నా కడుపు మంట దావీదు కుమారుడు కరుణించు కాపాడిన ఆడంటే వీడంటే నోరు మూయాని వీడంటాడు. ఇప్పుడు ఎవరు అసలు? అపోస్తుడా, సంఘ పెద్దనా, లేకపోతే బుచ్చగానందరికి లీడర్ వాడు కానేగాడే. ఎందుకు అతను ఆయన బాధ్యత వాడు అడుగుతున్నాడు. వీడేమో వన్ నోరు మూయ అంటాడు. దేవుడు ఎంత జ్ఞానవంతుడు తెలుసా? ఫస్ట్ వాడిని పిలిచాడు. అరే నువ్వు ఇటు రారా అన్నాడు. ఫస్ట్ నన్ను అన్నాడు, నిన్నే అన్నాడు. ఉరికిండు. నువ్వు వెళ్ళి ఆ గుడ్డని దొరకరాపు అన్నాడు. దిమ్మ తిరిగిపోయింది వాడి మైండ్. ఎవరికరిష్ట సంఘాల్లో ఎవరికరిష్టోనికి వెళ్ళి ఉంటది, వాడు పని తక్కువ, అరిపే ఎక్కువ ఉంటది. వాక్యం మీద బేస్ ఉండి ప్రార్థన మీద పట్టుదల ఉన్నాడు. ప్రతి వారం సంఘానికి వచ్చాడు దైవజనం మాట్లాడడానికి నిదానం ఉంటది, ఓపిక ఉంటది, సహనం ఉంటది. ఎవడన్నా ఏమన్నా కానీ సరే బ్రదర్ సరి చేసుకుంటలే, సరే బ్రదర్ అందరి కొద్ది ముందు వస్తాడు పరుస్తాడు. ఇటు అంతకంటే ఇంటికెట్ వస్తాడు. ఈ కార్పెట్ గిద్ద ఎంత వరిసారు, ఇది గిట్టెట్ అయింది, సౌండ్ గిట్టెందుకు వస్తుంది, ఇది ఏమైంది దీనికి అంటే వీడికి సూపర్వైజర్ లెక్క. ముందు వచ్చినోడు యథార్థవంతుడండి. ప్రతిదినం వాక్యం ధ్యానిస్తుడు యథార్థవంతుడండి. అందుకే ఆదివారమే కాకుండా ప్రతి దినము నీ ఇంట్లో ఒక కూడిక పెట్టుకోవాలా, నీ ఫ్యామిలీ కూడిక పెట్టుకోవాలా. దాన్ని ఏమంటారంటే కుటుంబ ఆరాధన అంటారు దాన్ని. ప్రతి దినం నువ్వు నీ భార్య లేఖను చదువుకొని పాట పాడుకొని చక్కగా దేవుని స్తుతించి నీ పని కొనసాగించాలి. కాబట్టి ఈ జూమ్ కాల్ వచ్చినాక చాలా మంది బలపరచబడ్డారని నేను అనుకుంటున్నా. ఎంతో మంది మీ అవకాశం ఉండి విధంగా దేవుని ఆరాధించలేకపోయినాం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకుని ఆదివారపు ఆరాధన ఆదివారమే చేయాలి. ప్రతి దినము కాపాడుతుండు కాబట్టి దేవుడు ప్రతి దినం నువ్వు దేవుని స్తుతించాలి, ఘనపరచాలి, దేవుని మహిమను మనం పొందుకోవాలి. కొద్ది మాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచండి, చిన్న మాట ప్రార్థిస్తాను. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, ఆదివారము ఎందుకు వచ్చింది, అందులో 7 గొప్ప విషయాల ప్రభు మాతో మాట్లాడి ఉన్నావు అయ్యా. అలాగే తండ్రి అనుదినము మమ్మల్ని కాపాడుతున్నావు, అనుదినము మమ్మల్ని పోషిస్తున్నావు. కాబట్టి ఆదివారమే కాకుండా ప్రభువా అవకాశము దొరికినప్పుడు నిన్ను స్తుతించడానికి మేము వేగిరపడాలి, నిన్ను ఆరాధించాలి. యోహాను గారు లాంటి వారికి ఒక సందేహం పుట్టింది యోహాను సువార్తలో, ప్రభువా అసలు ఆయన రాబోయే మెస్సయ్యనా, ఆయన దేవుని కుమారుడు, ఒకసారి మీరు అడగండి అని తన శిష్యులతో వర్తమానం పంపిస్తాడు. అయినప్పటికీ దేవుడు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన బ్రతకడము దేవుని చిత్తము కాదు. అందుకే యేసు ప్రభు పట్టబడని విని గలిలయకు వెళ్ళిపోయినట్టుగా లేఖనం చూసుకున్నాము. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది. ప్రభువా నువ్వెందుకు కాపాడావు, ఎందుకు బ్రతికించను అంటే, అతడు బ్రతికితేనే మనిషి పుడతాడు, మనిషి పుడితేనే యెషయా పుడతాడు, యెషయాలో నుంచి దావీదు పుడతాడు, దావీదులో నుంచే
యేసు ప్రభు పుడతాడు. కాబట్టి మరణకరమైన రోగం వచ్చిన మాట వాస్తవమే. మరలా ఆయన ఏడ్చిన మాట వాస్తవమే. చనిపోవాల్సిన మాట వాస్తవమే. కానీ నువ్వెందుకు బ్రతికించావు ప్రభువా అంటే, మరి ప్రాణం చేయగానే ఎంతో మంది చనిపోయేటప్పుడు ప్రాణం చేసుకుని ఎందుకు బ్రతకలేరు? మరణ మంచులో ఎంతో మంది కన్నీరు ప్రాణం చేశారు. ఎందుకు బ్రతకలేరు? అది దేవుని చిత్తం కాదు. అందుకే యెహోవా ఇచ్చును యెహోవా తీసుకునని మనం మాట్లాడుకోవాలి. అక్కడ హిజ్కియా బ్రతకడం గొప్ప ప్రణాళిక ఏందంటే, ఆయన గర్భం నుంచి రావాలి కాబట్టి. అందుకే తన వంశవళిలో మత్తయి సువార్తలో ఆయన రాసుకున్నాడు. హిజ్కియా పేరు రాసుకున్నాడు. ఇప్పుడు ఆ ఒకవేళ హిజ్కియా గనక మరణించినట్టయితే మరి హిజ్కియా పుట్టేవాడు కాదు కదా! మన హిజ్కియా చచ్చిపోతే మనిషి పుట్టేవాడే కాదు కదా! యెషయా పుట్టేవాడే కాదు కదా! యేసు ప్రభు పుట్టేవాడు కాదు కాబట్టి దేవుని చిత్తం వేరు నాన్న మన మీద. దేవుని ప్రణాళిక వేరు కాబట్టి ఈరోజు అవకాశం ఉండి బైబిల్ చదవలేకపోతున్నావా? ఈరోజు గుర్తుపెట్టుకో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రతిదినము 2 అధ్యాయాలు లేదా 3 అధ్యాయాలు చదువుకో. ఖచ్చితంగా ప్రార్థన చేసుకో. దేవుడు అనుదినం నిన్ను పోషిస్తున్నాడు. నిన్ను కాపాడుతాడు, కరుణిస్తాడు. ఉదయము, సాయంత్రం ఖచ్చితంగా నువ్వు, ఎందుకంటే పగలంతా డ్యూటో, పొలం పనో, నీ బిజినెస్ ఉంటది. నేను కాదంట్లా. కానీ దేవుడు అంటున్నాడు, ఉదయము, రాత్రి నన్ను ధ్యానము చెయ్యి అన్నాడు. ఎందుకంటే మనం బ్రతికున్నామంటే కేవలము దేవుని కృప. ఈ రోజు దేవునితో మాట్లాడితే ఒక తీర్మానం తీసుకుంటావా? ప్రతి దినం ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానిస్తానయ్యా. నీకు మొరపెడతా ప్రభువా. రాత్రి ప్రభా దినమంతా నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రాలు చెప్తానయ్యా. మరలా ఉదయం లేవగానే ప్రభా నన్ను మరలా సజీవ లెక్కన పెట్టినందుకు నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి నీవిచ్చిన గ్రంథాన్ని చదువుతాని తీర్మానం తీసుకుంటే ఒకసారి నీ మనసులో ఒక తీర్మానం చేసుకోగలవా? రైట్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, బిడ్డలు ప్రభు ఒక తీర్మానంలోకి వస్తున్నారయ్యా. ప్రతి దినము నీ వాక్యం ధ్యానిస్తారని తీర్మానంలోకి ఎంతమంది అయితే వచ్చినారో వారిని మీరు దీవించండి. అనుదినము నేను ఆశీర్దిస్తానని ఇక్కడ 45వ కీర్తన 2వ వచనం ధ్యానం చేసుకున్నాం ప్రభు. అనుదినము ఆశీర్దిస్తాం. ఒక దినం ఆశించి మరల రాకపోతే మాకు మా బ్రతుకులు నిలబడే ప్రభువా. అనుదినము నన్ను ఆశీర్దించు ప్రభువా. నీ లేఖనము చదివే మనసు అయ్యా, నేను ఆరాధించే మనసు తండ్రి, ప్రార్థించే గుణము మాకు దయచేసి గొప్పగా నీ సెలవుసంట మరుగుపరచుకోమని ఈ జూమిట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువా పేరు పేరున మీరు దీవించి ఆశీర్దించమని. ఎవరు బలహీనంగా ఉన్నారో బలపరచండి, స్థిరపరచండి. సరిత సిస్టర్ను, సంఘటనలో ఒక సిస్టర్ను ప్రభా, వారి కుటుంబాన్ని ప్రభా, ఇంకను బలహీనంగా ఉన్న వారు బలపరచండి, స్థిరపరచండి. ఆరోగ్యంలో వారికి అనుగ్రహించి నీ మహిమలో నిలబెట్టుకోమని ఈ దినమంతయు మాకు నీ రెక్కల కింద భద్రపరచుకొని నీ ఆశీర్వాదంతో నింపుమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడును మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించును గాక.